అతని ఒంటి మీద గాయాలేం లేవా? అతని మెడకి ఊరేసి చంపిందా, లేకపోతే కొట్టి చంపిందా, లేకపోతే దిండు పెట్టి చంపిందా? ఉంటాయిగా ఆడవాళ్ళ ప్లాన్లు, ఆడవాళ్ళకి ఉంటాయిగా. ఇప్పుడు ఆడవాళ్ళందరూ క్రిమినల్ మర్డర్స్ అయ్యారు. భర్తలను చంపేస్తున్నారు, అమ్మనాలను చంపేస్తున్నారు, అందరిని చంపేస్తున్నారు. ఈ చంపడం ఎందుకు? శుభ్రంగా నువ్వు ఇష్టమైన వాడితో, నువ్వు ఇష్టపడ్డోడితో వెళ్ళిపోవచ్చు, వాడిని వదిలేసి. పోయిందనుకో నువ్వు 2 ఏళ్ళు బాధపడతాడు, తర్వాత సింగిల్గా లైఫ్లో అలవాటు పడతాడు. ఇవన్నీ వదిలేసేసి వాడి ప్రాణం ఎందుకు తీయడం? అంటే ప్రియుడిని అర్ధరాత్రి పిలిపించి భర్త పడుకున్న తర్వాత సైలెంట్ గా నిద్రలో చంపించేశారు, చాలా పకడ్బందీగా ఈ ప్లాన్ చేశారని చెప్పి ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అంటే మహిళలు ఎందుకు ఇంత దారుణంగా ఒడిగడుతున్నారు అక్రమ సంబంధాలు బాటపట్టి? అందుకనే పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇప్పుడు యువత భయపడుతుంది. ముందర మెయిన్ మగవాళ్ళు భయపడుతున్నారు. అది ఒక 25 ఏళ్ళ అబ్బాయి కాడ నుంచి ఒక 50 ఏళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు వరకు కూడా భయపడుతున్నారు. ఎక్కడ పెళ్లి చేసుకుంటే అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఉంటాడు, వాడు ఇది కలిపి ఎప్పుడు ఎక్కడ లేపేస్తారు అని భయం వచ్చి పెళ్లిళ్ళే ఆగిపోయినాయి. ఇంకా రేపటి రోజున పౌరులు ఎలా పెరుగుతారు? మ్యారేజ్లు ఆగిపోతే వీళ్ళు ఎవరు సింగిల్గా ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటుంటే, ఏదో ఇష్టమైనప్పుడు ఎవరైనా సరదాగా మీట్ అయ్యి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంటే, ఇక్కడ యువత అనేది రేపటి రోజున పౌరులు అనేవాళ్ళు రాష్ట్రాలలో ఎలా తయారవుతారు? పెళ్ళి ఆగిపోతుంది, ఇంకా రాష్ట్రంలో తయారవ్వదు. కనుక ఈ చంపడాలు మానేసుకొని ఇష్టమైతే కలిసి ఉండండి, కష్టమైతే విడిపోండి. ఇంతకని చంపుకోవడం ఎందుకు? మహిళని పురుషుడు చంపడం తప్పే, పురుషుడిని మహిళ చంపడం తప్పే. చంపడం అనేది చాలా క్రూరం, చాలా అన్యాయం కూడా. ఈ చంపి తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు బయట చక్కగా నీ ప్రియుడితో తిరుగుతావా, లేకపోతే నీ ప్రియురాలతో తిరుగుతావా? తిరగవు కదా. నిన్న ఒక దారిలో వేస్తారు, వాడిని ఒక దారిలో వేస్తారు. ఇద్దరికి కలిపితే 7 ఏళ్ళు లైఫ్. బయటకు వస్తే బెయిల్ మీద వస్తే పోలీసులు ఏంది, సమాజంలో మీకు ఒక పేరుంటుందా? మొగుడిని చంపిన భార్య, ప్రియుడిని పెట్టుకుని మొగుడిని చంపిన భార్య అని ఇరుగు పొరుగులో హేళనలు ఉంటాయి. ఇవి ఎక్కడ ఇదవుతావు? ఇవన్నీ తట్టుకోలేక నువ్వు సూసైడ్ చేసుకుంటావా? లేకపోతే ఇప్పుడు మొగుడిని చంపినట్టే ప్రియుడిని చంపుతావా? లేకపోతే నీ మొగుడిని చంపినట్టే నీ ప్రియుడు నిన్ను చంపుతాడా? ఇది లాజిక్ మిస్ అయిపోయావు. ఇప్పుడు నువ్వు నీ భర్తకి ఏ ప్రశ్నకి ఏ సమాధానం ఇస్తే కాలం కూడా నీకు అటువంటి సమాధానమే ఇచ్చింది. ఇవన్నీ మర్చిపోయి చంపేసేసి హ్యాపీగా ఉందాం అనుకుంటారా? అంటే పెళ్ళైన 4 ఏళ్లకే కూడా ఇంత దారుణాన్ని ఒడిగట్టడం అనేది, మహిళలు రోజు రోజుకి కూడా ఇలా భర్తలు చంపే కార్యక్రమాలు రోజు రోజుకి ఎక్కువైపోవడం గురించి మీరేం చెప్తారు? 4 ఏళ్ళన్న కాపురం చేసిందిరా, నెల రోజులకే లేపేశారు. మొన్న మధ్య నెల 15 అసలు టచ్ చేయకుండా హనీమూన్ మర్డర్ చేసి పడేసింది. మరి వీళ్ళకి ఏం చెబుదాం సమాధానం? ఇటువంటి క్రిమినల్ మైండ్ తోటి ఇప్పుడున్నారు మహిళలు. ఎందుకు? మీకు ఎవరు కావాలంటే వాళ్ళతో వెళ్ళిపోండి, మీకు ఎటువంటి లైఫ్ కావాలంటే అటువంటి లైఫ్ లీడ్ చేసుకోండి. అంతేగాని ఇటువంటి మర్డర్లు చేసి సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు? పెళ్ళి ఆపేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే జనారణ్యాన్ని ఆపేద్దాం అనుకుంటున్నారా? పెళ్ళిళ్ళు జరిగితేనే జనాలు అనేది పెరుగుతారు, పెళ్ళిళ్ళే జరగకపోతే జనాలు పెరగరు. ఎవడు ఎంజాయ్మెంట్ వాడు చూసుకుంటాడు, ఎవడు లైఫ్ వాడు లీడ్ చేసుకుంటారు. ఇంకా వ్యవస్థ ఎందుకు? ఈ తల్లిదండ్రులు ఎందుకు? ఈ వ్యవస్థ ఎందుకు? ఈ గవర్నమెంట్లు ఎందుకు? ఈ చట్టస్థానాలు ఎందుకు? ఈ న్యాయస్థానాలు ఎందుకు? ఒక మహిళ ఒక పురుషుడు నుంచే ఇవన్నీ పుట్టుకొచ్చాయి, సకలం పుట్టుకొచ్చాయి. వీళ్ళే సరిగ్గా లేకపోతే ఇవన్నీ కొలాప్స్ అయిపోతాయి. ఒక 6 నెలల నుంచి కూడా హైదరాబాద్ లోనే కానీ దేశవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా సరే భర్తల మీద భార్యలు ఇటువంటి కొత్త కొత్త రకాలుగా సిమెంట్ డ్రమ్లో చంపడమో, లేదా ఫ్రిడ్జ్ లో పెట్టడమో, లేదా కుక్కర్లో పెట్టడమో, లేదంటే కరెంటు షాక్ ఇచ్చి చంపేయడమో, ఇలా రకరకాలుగా కొత్త కొత్త విధానాల్లో చంపేస్తున్నారు. దీని అంతటికీ కూడా ప్రధాన కారణం ఏంటి? అటువంటి వాళ్ళందరికీ మీరేం చెప్తారు? నేను చెప్పేది ఏం లేదు, ఇటువంటి అన్ని మానేసుకొని మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో మీరు వెళ్ళిపోండి. ఇష్టమైతే కలిసి ఉండండి, కష్టమైతే విడిపోండి. చచ్చిపోవడం అనేది మానేసుకోండి. ఇవాళ డ్రమ్లో పెట్టావు దొరకలేదా? నిన్న కుక్కర్లో పెట్టాడు దొరకలేదా? మొన్న హనీమూన్ మర్డర్ చేసింది దొరకలేదా? తర్వాత బ్యాంక్ మేనేజర్ని పెట్టుకుని చంపేసింది దొరకలేదా? ఈ దొరికేదాకా దేనికి? నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావు వాళ్ళని చేసుకో, నీ ఇష్టమైతే ఉండు, కష్టమైతే విడిపో. అంతేగాని భర్తను చంపి భార్యను చంపి నువ్వు పొందే లాభం ఏంటి? నువ్వు పడే సుఖం ఏంటి? లోపల జైల్లో కూర్చొని ఊసలు లెక్క పెడతా ఉంటావు. ఫస్ట్ మెయిన్ చట్టస్థానాలే కానీ న్యాయస్థానాలే కానీ ఇటువంటి హంతకులకి బెయిల్ ఇస్తున్నాయి. బెయిల్ ఇచ్చి బయట రోడ్ల మీద తిరగనమ్మా అంటున్నాయి, లేకపోతే లోపల కూర్చోబెట్టి మేపుతున్నాయి. మేపద్దు, కాలు చెయ్యి తీసి రోడ్డు మీద వేసేయండి. ఇటువంటి శిక్ష ఎత్తి ఇటువంటి ఘటనలు అనేవి తగ్గుతాయి, ఇటువంటి క్రైమ్ అంతా కూడా తగ్గుద్ది అంటారు. ఇటువంటి మరలు చేసే వాళ్ళకే కానీ, ఇటువంటి నిండు ప్రాణాలు చేసే వాళ్ళకే తీసే వాళ్ళకే కానీ, నిండు ప్రాణం తీసేది మహిళైనా పురుషుడైనా ఎవరైనా కానీ కాలు చెయ్యి తీసి రోడ్డు మీద వేయాలి. అదర్ కంట్రీస్లలో అలాగే జరుగుతున్నాయి. అటువంటి చట్టాలు, అటువంటి న్యాయాలు మన ఇండియన్ కంట్రీలో ఏ రాష్ట్రంలోనైనా, అంటే 29 రాష్ట్రాలలో ఉన్నది ఒకటే సుప్రీంకోర్టు కనుక ఆ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చి ఇటువంటి కాళ్ళు చేతులు తీసి రోడ్డు మీద వేసేటటువంటి న్యాయస్థానాలు వస్తేనే, చట్టస్థానాలు అనేవి బయట పడితేనే ఇటువంటి మర్డర్లు ఆగుతాయి. అక్రమ సంబంధాల గురించి ఒక మాటలో మీరు ఏం చెప్తారు? దీని అంతటికీ కూడా ఇంత క్రైమ్ జరగడానికి కారణం ఏంటంటారు? అక్రమ సంబంధాలే. అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు, పెట్టుకుంటే వదిలేసేసి ఇష్టం వచ్చిన తీసుకొని వెళ్ళిపో.
చంపడం ఎందుకు? వాడు బ్రతుకుతాడు, ఆ అమ్మాయి బ్రతికిద్ది. నీ ఇష్టం వచ్చిన అమ్మాయి నువ్వు తీసుకొని వెళ్ళిపోయావు అనుకో, ఆ అమ్మాయి బ్రతికిద్ది. రేపటి రోజు 33వ నాటికి ఎప్పటికైనా సరే ఈ భార్యే గుర్తుకొచ్చిద్ది ఆ తీసుకుపోయిన అబ్బాయికి. కానీ ఈ భర్త గుర్తుకు రాడు ఆ తీసుకుపోయిన అమ్మాయికి. ఇక్కడ మాత్రం ఎవరిష్టం వచ్చిన లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోండి, కానీ మర్డర్లు చేయడం మానేయండి.